తన పేరు మాత్రమే గాయత్రి మమ్మీ, కానీ తను ఎప్పటికీ పెద్దమ్మ గాయత్రీదేవిలాగా మారదు, కానే కాదు. ఆ రాజసం, ఆ గంభీరం, అసలే ఆ వ్యక్తిత్వాన్ని అంత సిల్లీగా నువ్వు పోల్చేయకు. నువ్వు కాదు, ఎవరైనా సరే నేను చెప్పిన దాన్ని నమ్మరని గజగండ గంటలమ్మలకు చెప్పాను. స్టోరీ బాగుందన్నారా? ఇంటికొచ్చి గాయత్రి పాప సంగతేంటో చూస్తామన్నారు. వాళ్ళొస్తే నైని వాళ్ళు కాఫీలు టీలు ఇస్తారనుకున్నావు మమ్మీ? జుట్టు పట్టి నీ వల్లే ఇన్ని అరిష్టాలు అని గంటలమ్మను కొట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పంచకమని ఇస్తేనే నీ పెళ్ళాన్ని తిరిగి విడిచిపెడతామని చెప్తారు. అంత ఈజీగా వాళ్ళు దొరకరు వల్లభ. నువ్వు అనుకుంటున్నావు. అదే గాయత్రి పాప వాళ్ళు ఏ విషయంలో వచ్చినా గుర్తుపట్టేలా చేస్తుంది. ఆ పిల్ల మామూలు కిడ్ కాదు మమ్మీ. మనం ఫుడ్ పెడితే తిరిగి మనకు గడ్డి పెట్టే జాదూకా బాదుషా. సరే చూద్దాం. గజగండ వాళ్ళైతే ఏదో ఒక రకంగా వస్తామన్నారు. వాళ్ళ ఇష్టంలే మమ్మీ. మనమైతే ఇన్వాల్వ్ అవ్వకుండా ఏం జరుగుతుందో చూడ్డం మంచిది. ఇదే ఇల్లు గంటలమ్మ. స్థానం మారినంత మాత్రాన ప్రాణం పోకుండా ఉంటుందా? మన కొడుకు రక్త పుంజిని పొట్టన పెట్టుకున్న గాయత్రీదేవి ఆత్మని పట్టుకొని పోవాలా? పసికోన గాయత్రి పాప దేహంలోకి గాయత్రీదేవి ఆత్మను పంపించి మన పని ముగించాలా? అట్టాగే చెయ్యాలా? మన మీద అనుమానం వచ్చే లోపటే అంతమైపోవాలా? ముందు నువ్వు వెళ్ళు గంటలమ్మ. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఎల్లమ్మ తల్లి ఎరుక చెప్పమన్నదే తల్లి. సోది చెప్తానమ్మ, సోది చెప్తానయ్యా. అదే చెప్పుకు. మా ఆవిడ మాట ఇందాకనే తప్పించుకొని తింటున్నాను. మళ్ళీ నీ సోది నాకెందుకు? కసరుకోకు తండ్రి. మా బాబాయ్కి అత్తలా ఉన్నావు నువ్వు, ఆయన్ని పట్టుకుని తండ్రి అని అంటావేంటి? నేనెక్కడ పట్టుకున్నానమ్మా? మా మామయ్య నువ్వు పట్టుకోలేవులే, చిక్కడు దొరక టైపు. అయినా ఆవిడతో మాట్లాడండి, బయటికి తోలేక. రే, ఏం చేస్తున్నావురా? అరే తోలేమన్నారు కదా మమ్మీ. నేను పశువును కాదు స్వామి, అసువుగా భవిష్యత్తు చెప్పే సోది సుంకమ్మని. మమ్మీ ఈవిడ నన్ను చూసి కనుకొడుతుంది. తమరు నచ్చారేమో రాజా. సుంకమ్మ కావాలంటే మా ఆయన్ని తీసుకెళ్ళు. అరే వెంట పోయి నేనేం చేయను? సోది చెప్తానమ్మా, సోది చెప్తాను అని అనుకుంటూ తిరిగితే ఎంతో కొంత ఇచ్చుకుంటుంది. వదినా, నువ్వు అన్నయ్య అన్నా సరే, ఆవిడ ఫీల్ అయ్యేలా ఉంది. డబ్బులు ఇచ్చి పంపించాయండి. వల్లభం చూసి కన్ను గీటిందంటే కొంపతీసి గంటలమ్మ మారువేషంలో అయితే రాలేదు కదా? సోది చెప్పకుండా డబ్బులు తీసుకోరాదు స్వామి.
హరోం హర శివశంకర పార్వతీదేవి గౌరీమాత ఉమామహేశ్వరి చండి చాముండి. ఈయనెవరు? ఈవిడ గారి మొగుడేమో. చిచే, ఎవరినో నాకంట కడతారేమిటమ్మా? తమరెవరు స్వామి? ముందు కాలం వెనకటి కాలం చెప్పే ఎంకన్ననే. ఓహో, నువ్వు ఎంకన్నా ఆమె సుంకమ్మ. సరిపోయింది కానీ చిల్లర తీసుకుని బయలుదేరండి. గజగండని ఎంకన్నలా వచ్చాడనుకుంటా. అవును, వాళ్లే. రావడం వెనుక ఖచ్చితంగా బలమైన కారణమే ఉంటుంది. నేను ఇద్దామనుకుంటే నా దగ్గర చిల్లర కూడా లేదు. మీ దగ్గర ఏమీ ఉండదు గాని చెల్లిని పిలవండి. డబ్బులతో పాటు ధాన్యం కూడా ఇచ్చి పంపిస్తుంది. గృహలక్ష్మి ఇంట్లో లేదనుకుంటా. అరే ఎంత కరెక్ట్గా చెప్పింది సుంకమ్మ. నేనేమో పొద్దున్నే అభిషేకం చేపిస్తానని అమ్మవారి గుడికి వెళ్ళింది. ఓ, భర్త బాగుండాలని ఆ తల్లి మొక్కులు మొక్కటానికి పోయి ఉంటుంది స్వామి. వెరీ గుడ్. విశాల్ బ్రో కోసమే నైని బదిన గుడికి వెళ్ళింది అని వెంకన్న స్వామి కూడా కరెక్ట్గానే చెప్పాడు. చూస్తుంటే మహానుభావుల్లా ఉన్నారు. వీళ్ల వల్లైనా నా కొడుకు విశాల్ చేతికి చలనం వస్తుందేమో చూడాలి. వీళ్ళేమైనా డాక్టర్లా అత్తయ్య? 4 రూపాయల కోసం ఇల్లిల్లు తిరిగి వీళ్ళని పట్టుకొని దేవుళ్ళలా చూస్తున్నారు. క్షమించండి, మా సుమన మాటలకు అపార్థం చేసుకోకండి. తను సూటిగా మాట్లాడేటప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తుందని నాకు తెలుసు. పర్వాలేదయ్యా. 5 వేళ్ళు ఒకలా ఉండనట్టే అందరూ ఒకలాగా ఉండరు కదా. ఇంతకీ ఏమంటారత్తయ్యా? ఒకరికి ఇంకొకరు అన్నట్టు భవిష్యత్తు చెప్పాలనొచ్చారు. ఏం చెప్తారో విందాం. విశాల్కి నయమయ్యే ఇంకేదైనా మార్గం ఉందేమో తెలుసుకుందాం. లేదు మమ్మీ, ఆ పంచకమని. అనయ్య, ఆ వివరాలు మాట్లాడుకో. రతనాలతో వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని బాగు చేయలేం స్వామి. అంటే పంచకమణితో ప్రయోజనం లేదు అంటారా? దాని గురించి మాట్లాడకండి అంటే మళ్ళీ అదే మాట మాట్లాడతారంటమ్మా. ఇదంతా కాదు గాని మా తమ్మికి ఏం జరిగితే చేతికి చలనం లేకుండా పోయిందో అది ఒక్కటి చెప్పండి చాలు, మిమ్మల్ని నమ్ముతాం. చెబుతాము తండ్రి. అయ్య చేతికి పురుగు కుట్టినాదనుకుంటా. పురుగు కాదు, తేలు. అదే అని నేరుగా చూసిన వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. క్రిమికీటకాలని చెప్పినా సరే కరెక్ట్గానే చెప్పినట్టు బ్రో. మీరంటున్న పంచకమని చేతులు మారిందే కానీ ఈ స్వామి చేతికి రాలేదు స్వామి. కరెక్టే. గజగండ అనే మాంత్రికుడు మా అక్క చేతిలో ఉన్న మణిని తీసుకుని ఉడాయించాడు. దానికోసం ఎదురు చూస్తే మటుకు తెచ్చిస్తారా? అది లేకపోయినా విశాల్కి నయమయ్యే దారి ఉందా ఇంకన్న స్వామి? ఎందుకుండదు తల్లి, ఉండనే ఉంటుంది. ఈ తండ్రిని కన్న తల్లిని రమ్మనండి, దారి మార్గం చూపుతాం. వెళ్ళండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఎందుకు స్వామి? ఎందుకంటే అల్లుడిని కన్న తల్లి గాయత్రక్క చనిపోయి చాలా ఏళ్ళైంది.
ఇంకెక్కడి నుంచి వస్తుంది? పునర్జన్మ ఎత్తే ఉండాలి కదా స్వామి. నిజమే అమ్మా, మా అమ్మ పునర్జన్మ ఎత్తింది. ఆ కానీ ఇక్కడ లేదు, అసలు ఎక్కడుందో కూడా తెలీదు. హరోం హర శివశంకర. ఆ తల్లి పేరును ఇంకెవరికీ పెట్టలేదా ఏంది స్వామి? మేము పెట్టకముందే గాయత్రి అన్న పేరు గల పిల్లకు మా అక్క పాలిచ్చి దత్తత తీసుకుని మరీ ఈ ఇంట్లో పెట్టుకుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. కొంపదీసి ఈ పాపే గాయత్రత్తయ్యని ఈ సుంకమ్మ ఎంకన్నా చెప్పేస్తారా ఏంటి? తను జోగయ్య శాస్త్రి గారి మనవరాలం. తల్లిదండ్రులు లేరని మేము దత్తత తీసుకున్నాం. తన పేరు కూడా గాయత్రీదేవిగా పేరు మార్చేశాం. ఆ మాత్రం చాలయ్యా. చెలరేగిపోతారా? ఏ హాసిని, ఎందుకలా మాట్లాడతావు? పాపం వాళ్ళు విశాల్కి మేలు చేయాలని చూస్తున్నారు కదా. వద్దులేమ్మా. అదేంటి నాన్నా? నైని గుడి నుంచి వచ్చుంటే బాగుండేది. తను లేకుండా పెద్ద మరదలు వచ్చేంత వరకు వీళ్ళని ఇంట్లోనే ఉండమంటావా? రే విక్రాంత్, గెస్ట్ రూమ్ చూపించు. అన్నంత పని చేసేలా ఉన్నారు. ఎవరో ఏంటో ఇంతసేపు ఉండనివ్వటమే ఎక్కువ. నిజమే, సుంకమ్మ ఎంకన్నను ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే ఇంకేమైనా ఉందా? వదినా, వాళ్ళు ఉండాలని కాదు. వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు? డబ్బులు ఇచ్చి పంపించేయండి. మీరు మాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు స్వామి. మీ చెయ్యి నయ్యమైతే అదే మాకు సంబరం. అంతే కదయ్యా. సరే, ఏం చేస్తే మా బ్రోకి న్యాయం అవుతుందంటారు? ఒక దుప్పటి తీసుకురండి అయ్యా. సరే. ఆ బిడ్డని దగ్గరికి రమ్మానండి స్వామి. తండ్రైన నువ్వు కూడా వస్తే మార్గం చెబుతాను. కన్న తండ్రేం కాదులేండి, దత్తత తీసుకున్న తండ్రే. ఎలా తీసుకున్నా ఇద్దరూ తండ్రి కూతుళ్లే కదా. ఇదిగోండి దుప్పటి. దాంతో ఏం చేస్తారు స్వామి? తండ్రి బిడ్డలతో పాటు మేము కూడా ఆ దుప్పట్లో దూరి చీకట్లో దారి చూపిస్తాము తల్లి. దుప్పట్లో దూరి ఏం చేస్తారు? ఏమైనా చేసుకుంటారు, అది మీకెందుకు? చోటుంటే మీరు కూడా దూరొచ్చు. వద్దులే, మీరు కానివ్వండి. వెళ్ళాడు. నైని రాలేదు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా దుప్పటి కప్పుకోవాలంటే ఎలా తమ్మి? వీళ్ళ పద్ధతి ఏంటో చూద్దాం. ట్రై చేస్తే ఏం పోతుంది చెప్పండి. సరే. లోపలికి రాగానే పొడి జల్లి మూర్చపోయేలాగా చేస్తే బిడ్డని ఎత్తుకుపోవచ్చు. గాయత్రి, రామా. కూర్చోండి. కూర్చోమ్మా, రా. దుప్పటి మా మీద కప్పు నాయనా. కానీ వాళ్ళడు ఇటురా. లోపలికి వెళ్ళిన గాయత్రి భయపడుతుందేమో. వాళ్ళ నాన్నతో ఉంది కదమ్మా, భయపడతలే. భయపెట్టించే రకం గాయత్రి. భయం అంటే తనకి తెలీదు, కావాలంటే తెలిసేలా చేస్తుంది.
గాయత్రి గట్స్ ఉన్న బేబీ. హరోం హర 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 మహాదేవ శంభో శంకర. ఏం కాదులే సామి, నీ చెయ్యే నయమైతాది. కళ్ళు తిరుగుతున్నాయా స్వామి? మత్తు ఆహించినట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఏం చేస్తున్నారు? త్వరగా కానీ పిల్లని ఎత్తుకుపోవాలా? తీ ఆ దారం తీ, కట్టు, చేతికి కట్టు. కట్టే చుట్టే. నాకు స్పృహ తప్పినట్టుగా అనిపించిన గాయత్రి నా చేయి పట్టుకొని పైకి లేపిందంటే మిమ్మల్ని పట్టి నలిపాయమనే. ఎవరు మీరు? ఎవరో? వదులు. ఏం చేయాలని వచ్చారు? నా బిడ్డని ఎత్తుకుపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? వదిలించుకో. అయ్యో. లోపలికెళ్ళు. నువ్వు ఒక్క నిమిషం ఉండరా. ఎందుకు బయటికి వచ్చావు గాయత్రి? ఎత్తుమోయ్యా. బ్రో విశాల్, బ్రో విశాల్, విశాల్, బ్రో అవును, నువ్వెళ్ళి మంచిగా తీసుకురా. విశాల్ ఏమైంది? విశాల్, అవును విశాల్, తమ్మి బ్రో విశాల్, విశాల్, మెల్లగా లే తమ్మి లే. ఎక్కడున్నారు వాళ్ళు? గాయత్రి పాప గాయత్రి ఇక్కడే ఉంది విశాల్. మరి వాళ్ళేరే? వాళ్ళెవరో గాని గాయత్రి పాపను ఎత్తుకుపోవాలని వచ్చారనుకుంటా. గజగండ గంటలమ్మ వెంట పంచకమణి ఉండడం వల్ల మాయమయ్యారు అనుకుంటా. మాయమయ్యారంటే గజగండ వాళ్లే అనుకుంటా. పొడేదో చల్లి నాకు మత్తొచ్చేలా చేశారు. మా అక్క ఉంటే వాళ్ళేం చేస్తారో కనిపెట్టేది. పోనీలే, మీకేం కాలేదు.